హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం స్కాట్లాండ్లో ఒక అందమైన ప్రదేశానికి అయితే తీసుకోపోతున్నాను. సో ఇది స్కాట్లాండ్లో లనార్క్ పరిసర ప్రాంతాల్లో అడవులలో దాగి ఉన్న ఒక అందమైన ప్రదేశం అయితే చెప్పుకోవచ్చు. సో బేసికల్గా ఇది ఒక వాటర్ ఫాల్స్. ఆ దారి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. సో మనము మెయిన్ రోడ్ నుంచి అయితే ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. So how far is it, bro, from here? Around 2 miles. సో ఈరోజు వెదర్ అయితే మిక్స్డ్ వెదర్ అని చెప్పుకోవచ్చు. రోడ్స్ అన్నీ వెట్టున్నాయి. బట్ ఈరోజు నేను నా మిత్రుడు డైస్ తోటి అయితే ఇలా బయట రావడం జరిగింది. సో ప్రజెంట్కి ఆయనే డ్రైవ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. యా, ఇక్కడ గమనిస్తే ఆవులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎంట్రన్స్లోనే. లెట్స్ గో ఫార్వర్డ్, బ్రో. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫామ్ లాగా అయితే ఉంది. ఈ పంట పొలాల్లో ఈ గొర్రెలు, ఆవులు అయితే మనకు ఇక్కడ మేత మేస్తూ కనిపిస్తున్నాయి. బాగున్నాయి. ఒక కైండ్ ఆఫ్ వ్యాలీ ఫీలింగ్ అయితే వస్తున్నది. మొత్తం గ్రీనరీ తోటి లోయలాగా ఉండి చిన్న చిన్న హిల్స్ లాగా కనిపిస్తూ మిట్ట ప్రాంతం అంటాం కదా, సో ఆ విధంగా అయితే కనిపిస్తున్నది. సో ఇవైతే ఆవులు, గొర్రెలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. కొన్ని చోట్ల అయితే గుర్రాలు కూడా కనిపిస్తాయి. బట్ ఇక్కడైతే మనకు ప్రజెంట్ ఆవులు, గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక నిర్మానుష ప్రదేశంలానే ఉన్నది. యాక్చువల్గా మనుషులు అయితే ఎవరు కనిపిస్తలేరు ఇక్కడ. సో ఇది న్యూ లనార్క్ అంటారు. యాక్చువల్గా న్యూ లనార్క్ ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట ఇది. కొంచెం డేంజరస్ రూట్ లానే ఉంది, బట్ వ్యూ అయితే అదిరిపోయిందనమాట. మొత్తానికి ఇక్కడికైతే రావడం జరిగింది. మొబైల్ కింద పడ్డది. ఇక్కడ మనం కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకు క్లైడ్ వ్యాలీ నేచర్ రిజర్వ్ అనమాట, ఫాల్స్ ఆఫ్ క్లైడ్. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. చుట్టుపక్కల గమనిస్తే చాలా నిర్మానుషంగా ఉంది. మనుషులు అయితే పెద్దగా ఎవరు కనిపిస్తలేరు. బట్ మనం ఇక్కడ పశువుల్ని, గొర్రెలను అయితే మేత మేస్తూ ఉండే ఈ గొర్రెలని, పశువులని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బాగుంది, డిఫరెంట్ ఫీలింగ్. కంప్లీట్లీ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం మొక్కలు, చెట్లు. ఇప్పుడు మనం ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే మనం డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దీని ప్రకారంగా మనం బై వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మన ప్రయాణం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే చిన్న చిన్న వుడెన్ బాక్సెస్ లాగా ఉండి దాంట్లో వుడ్ని అయితే స్టోర్ చేస్తున్నారు. బహుశా దీన్ని ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్స్ కోసం యూజ్ చేస్తారనుకుంటాను. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గమనించినట్లయితే ఆ రోడ్డు పొడవునా కూడా మనం చిన్న చిన్న కొయ్యల్ని నాటడం గమనించవచ్చు. సో మేబీ ఇలాంటి పర్పస్ కోసం ఆ వుడ్ని అయితే స్టోర్ చేస్తున్నారని అనుకుంటాను. స్కాట్లాండ్లో రివర్ క్లైడ్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అనమాట, అండ్ వెరీ ఇంపార్టెంట్ రివర్. సో ఆ రివర్లో పార్టే ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్న ఈ ఫాల్స్ ఆఫ్ క్లైడ్. ఈ ఫాల్స్ ఆఫ్ క్లైడ్లో అంటే యాక్చువల్గా 4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అందులో ఇది అతిపెద్ద వాటర్ ఫాల్, కొర్రాలిన్ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాము.
ఇక్కడ గమనిస్తే ఇదైతే ఒక లోయ లాగానే ఉంది. లోయ లాగా కాదు, కైండ్ ఆఫ్ లోయనే ఇది. కైండ్ ఆఫ్ లోయనే. చల్లగా గాలి వీస్తుంది. సూర్యుడు అప్పుడప్పుడు వచ్చి షైన్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. రోడ్లు మొత్తం తడిగా ఉన్నాయి. నేను ప్రజెంట్ జాకెట్ అయితే మర్చిపోయాను. సో అది కార్లోనే ఉంది, బట్ అలానే వచ్చేసాను. బట్ ఓకే, వెదర్ మరీ వరస్ట్గా అయితే లేదు. చూడొచ్చు మనం ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. డు నాట్ ఎంటర్ రివర్ జార్జ్, డేంజర్ అని అయితే పెట్టారు. బట్ మనం సేఫ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మోస్ట్లీ మనం రిస్కీ ప్రయత్నాలు అయితే చేయదలుచుకోలేదు. సో ఇక్కడ చూడొచ్చు, చిన్నగా వుడెన్ తోటి మెట్ల లాగా పెట్టారు. సో మనం వీటెంబడి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్ద పైప్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్లో. అయితే ఇవి ట్రయల్ సేఫ్గా ఉంచడానికి లేదా వాటర్ మేనేజ్మెంట్ కోసం వేసిన యూటిలిటీ పైప్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి. ఇక్కడైతే బాగుంది, మొత్తం రాళ్ళతోటి కాకుండా వుడ్ తోటి ఈ విధంగా చేయడం అనేది మంచిగా ఉంది. కొంతమంది టూరిస్టులు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, నడుచుకుంటూ వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ గమనించవచ్చు. అండ్ ఫైనల్గా అయితే మన వాటర్ ఫాల్స్ అక్కడ దూరంగా కనిపిస్తుంది. చాలా ప్రెషర్ తోటి, చాలా ఫోర్స్గా అయితే మనం వాటర్ ఫాల్ని గమనించవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే పెట్టారు, కొరాలిన్ వాటర్ ఫాల్ అని పెట్టారు. క్లైడ్ మోస్ట్ మెజెస్టిక్ డాటర్. క్లైడ్లో ఒక చిన్న పార్ట్ కాబట్టి దీన్ని బాగా సో నిజంగా చాలా బాగుంది. సో కొరాలిన్ స్పేట్ ఫాల్ ఆఫ్ క్లైడ్, లానార్క్షైర్, అండ్ దాని యొక్క హిస్టరీని అయితే మనకి బోర్డులో క్లియర్గా మెన్షన్ చేశారు. క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా మనకు వాటర్ ఫ్లో అయితే అవుతున్నదో. శబ్దం కూడా చాలా వినసొంపుగా ఉంది. సో అక్కడెక్కడి నుంచినో వాటర్ అలా వచ్చి ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంది. సో ఇది రివర్ క్లైడ్లో అయితే మనకు ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ అన్నమాట. ఈ ప్రాంతానికి సంబంధించిన హిస్టరీ బోర్డు ఇక్కడ ఉంది. ఈ బోర్డులో చెప్పినట్లుగా ఈ ప్రాంతం స్కాట్లాండ్ చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా లనార్క్ ప్రాంతం చుట్టుపక్కల ఈ హిస్టారికల్ కనెక్షన్ చాలా బలంగా ఉంటుంది.
ఇక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి కూడా డిస్క్రిప్షన్ ఉంది. సో ఆయన ఎవరో కాదు, విలియం వ్యాలెస్. విలియం వ్యాలెస్ గురించి చాలామందికి తెలుసు. ముఖ్యంగా బ్రేవ్ హార్ట్ మూవీ ద్వారా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అయితే ఆయన కేవలం సినిమా క్యారెక్టర్ కాదు, నిజంగా స్కాట్లాండ్ చరిత్రలో ఒక నేషనల్ హీరో. ఆయన స్కాట్లాండ్ స్వాతంత్రం కోసం పోరాడిన ఒక గొప్ప యోధుడు. అందుకే ఆయనను నేషనల్ హీరో ఆఫ్ స్కాట్లాండ్ అని కూడా అంటారు. సో మొత్తానికి మనం ఫాల్స్ ఆఫ్ క్లైడ్ అయితే చూసుకోవడం జరిగింది. మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంది. చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్య భయంకరమైన అడవి. ఆ అడవి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ ఈ విధంగా ఉండడం నిజంగానే ఇది నేచర్ రిజర్వ్, నిజంగానే అద్భుతం. సో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ మొత్తం వుడ్ తోటే కట్టారనమాట ఈ మెట్లు. కానీ ఆ సైడ్ గ్రిల్స్ లాగా మొత్తం వుడ్ తోటే కన్స్ట్రక్ట్ చేశారు. ఇగో చూడొచ్చు. సో నడిచి బాగా అయితే అలసటగా ఉంది. సో ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక చెట్టు అయితే ఒక ఏదో స్పెషల్గా కనిపించింది. సో ఆ చెట్టును అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ కొన్ని చెట్లు నిజంగానే ఆ చెట్టు ఎక్కాలంటే ఎట్లా ఎక్కాలో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఎనీవే మనకి ఎక్కే ప్లాన్ అయితే ఏం లేదు, బట్ చెప్తున్నాను ఓకే. కానీ ఆకాశం అయితే చాలా బ్లూగా, చూడడానికి చాలా ప్లెజెంట్గా అయితే కనిపిస్తుంది. పరిసర ప్రాంతాలు అయితే చాలా కామ్గా ఉంది. పెద్దగా జనసంచారం అయితే ఏం లేదు. బట్ ఇందాక నేను చెప్పినట్టు గొర్రెలు అయితే ఉన్నాయి, ఆవులు ఉన్నాయి మేత వేసుకుంటూ. ఇక్కడ కూడా ఒక చెట్టుని మనం గమనించవచ్చు. దీనికి మాత్రమే ఒక కంచె కట్టినట్టు కట్టారు, మరి ఎందుకు కట్టారో తెలీదు. బాగుంది. సో అది మరి పరిస్థితి అదే అండి. సో ఇక్కడితో మన ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో మరి ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్, సీ యూ లెటర్. మన మిత్రుడు కార్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. మనం ప్రయాణాన్ని వెనక్కి. సో ఇప్పుడు మనం ఇదే అడవిలో అయితే మన ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. గమనించవచ్చు ఎంత దట్టమైన అడవి అంటే ఇది. నిజంగా అసలు మనుషులైతే ఎక్కువ ఎవరు కనిపిస్తలేరు. మన మిత్రుడు చెప్తున్నాడు ఇది కొంచెం రిస్కీ వే అని చెప్పి. బట్ స్టిల్ మేము సేఫ్గా వెళ్ళడానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి బ్రో ఇలా ఉన్నది? ఇది కొన్ని ఇండ్లు అయితే ఉన్నాయి, అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంది. మరి ఆ ఇల్లు ఎవరికి సంబంధించినది అనేది మనకు ఐడియా లేదు. మనకు ఈ వాటర్ ఫాల్స్ అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడ మన దగ్గరలోనే ప్రవహిస్తూ ఉంది. వావ్ 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 వావ్, సీరియస్లీ సూపర్. చాలా చిన్న రోడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ, గమనించవచ్చు. అక్కడి నుంచి మొదలయ్యి ఈ దట్టమైన అడవిలో చాలా జోరుగా ప్రవహిస్తున్న వాటర్ని మనం గమనించవచ్చు. ఇది చాలా స్టీప్ అయితే ఉంది, బట్ మనం సేఫ్గా అయితే వెళ్తున్నాము.
సో ఈ ప్రవాహం ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇది ప్రవాహం ఐలాండ్స్ నుంచి అయితే వస్తుంది. ఐలాండ్స్లో నుంచి వచ్చే రివర్ క్లైడ్ పెద్ద రివర్ క్లైడ్లో అయితే కలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ డ్యామ్ అయితే ఉంది, చిన్న ఒక డ్యామ్ కూడా అయితే ఉంది. ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి ఒక చిన్న డ్యామ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ దారిని ఫాలో అవుతూ వెళ్ళిపోతే మనం న్యూ లనార్క్ అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనకు ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి, అక్కడ దూరంగా గమనించవచ్చు. అక్కడ గల ఓకే, ఈ ఇళ్ళకి అనుకునే మనకు ఆ ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ కొన్ని ఈ దట్టమైన అడవిలో అయితే మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే ఉంది. సో మొత్తానికి జనసంచారం ఉన్న ప్రాంతానికి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు కాస్త ధైర్యం కూడా వచ్చింది. సో విచ్ మీన్స్ ఇక్కడ నుంచి మనకు సేఫ్ రోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇస్ దిస్ ద కాటన్ మిల్? ఓ ఫ్రెండ్స్, ఇది మనకు న్యూ లనార్క్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. హోటల్ విజిటర్ సెంటర్ మిల్ 3. సో ఇక్కడ మనకు ఇది ఓల్డ్ కాటన్ మిల్. సో ఇక్కడ గల ఎలక్ట్రిసిటీని ఆ వాటర్ ఫాల్స్ నుంచి అయితే తయారు చేసి వాడుకునేటోళ్ళు అనమాట గతంలో. ఇప్పుడు నాట్ బిఫోర్ సో ప్రజెంట్ ఇది మనకు వాడుకలో అయితే లేదు. బట్ ఎర్లియర్ డేస్ వెర్ ఇస్ ఇట్? ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో నేను ఇక్కడ దీని మీద ఇంకొక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను త్వరలోనే. ఓకే, లెట్స్ గో బ్రో. సో ఇక్కడికైతే టూరిస్టు వచ్చి వెళ్తూనే ఉంటారండి. ఇది ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి సో ఇక్కడికి టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు రెగ్యులర్గా. అండ్ ద వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. అడవి మధ్యలో గల ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి చాలామంది అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక హాఫ్ డే వచ్చి ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక హాఫ్ డే బై వాక్ వెళ్ళి ఆ యొక్క వాటర్ శబ్దాన్ని, అడవుల మధ్యలో గల వాటర్ శబ్దాన్ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సో ఇప్పుడు స్ప్రింగ్ అవ్వడం వల్ల మనకు ఎటువైపు చూసినా ఈ డాఫోడిల్స్ ఫ్లవర్స్ అయితే రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ చాలా బ్యూటీని అయితే మనకు గమనించవచ్చు. చిన్న చిన్న కాటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కార్లు వచ్చి వెళ్తూనే ఉన్నాయి విజిటర్స్. సో ఇక్కడ నుంచి రోడ్ అయితే సేఫ్గా కనిపిస్తుంది. ఆ అడవిలో మాత్రం అయితే రోడ్డు మరీ నారోగా ఉంది అండ్ నాట్ దట్ సేఫ్ అనమాట అందులో వెళ్ళడము. బట్ సేఫ్గా వెళ్ళొచ్చు, బట్ ఇంత సేఫ్ అయితే అక్కడ లేదు. కొంచెం మనం కార్ స్లిప్ అయినా ఆ లోయలో పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో అది మరి సంగతి. ఈరోజు మన ట్రావెల్ వీడియో అయితే ఈ విధంగా జరిగింది. మన ట్రావెల్ అయితే ఇక్కడ మనం గమనిస్తే వరల్డ్ హెరిటేజ్ సైట్
వెల్కమ్ టు న్యూ లానార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన మనకు దారిని అయితే ఇస్తున్నాడు వెళ్ళమని. మేము వెళ్ళమని చెప్పాము, బట్ ఆయన మీరే వెళ్ళండి అని చెప్పేసి అయితే మనకు చెప్పాడు. సో ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్. ఇట్స్ రియలీ హ్యాపీ. ప్రవాహం ఉన్న ఈ లానార్క్ స్ట్రీట్స్లోకి అయితే వచ్చేసాము. సో బ్రో, దిస్ ఈజ్ అ న్యూ లానార్క్ యూ సెడ్ రైట్? దిస్ ఈజ్ అ లానార్క్. మనం ఇప్పుడైతే అది న్యూ లానార్క్, ఇది లానార్క్ పక్క పక్కనే ఉంటాయి, బట్ చిన్న నేమ్స్ డిఫరెన్స్ అంతే. సో ఇక్కడైతే మనం గమనించవచ్చు, మనం అయితే ఈ స్ట్రీట్స్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఈ స్ట్రీట్స్లో వెళ్తుంటే చాలా చరిత్ర అయితే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్టయితే విలియం వ్యాలే స్టాచ్యూ ఉంది. సో ఆయన గురించి ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్యూచర్లో, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట స్కాట్లాండ్కి. అప్పట్లో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్, ఇంగ్లాండ్కి అగైనిస్ట్గా ఆయన చాలా పోరాడారు అప్పుడు స్వాతంత్రం కోసము. సో ఆయన గురించి కథలుగా అయితే మనకు చెప్పుకుంటారు. ఆయన యొక్క జర్నీ, పోరాటం అంతా ఈ లానార్క్ ఈ ప్రాంతంతో చాలా గట్టిగా ముడిపడి ఉంది. సో ఆయన గురించి ఖచ్చితంగా మనం ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇదే అండి మరి ఈ రోజుకి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరి ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే త్వరలోనే వస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ లానార్క్ మరీ లోయ ప్రాంతం లాగా అయితే ఉంది. లానార్క్ బేసిక్గా ఒక లోయ ప్రాంతం, లోయలాగా అయితే ఉంది. మనం ఇప్పుడు పైనుంచి కిందకైతే వెళ్తున్నాము. రోడ్స్ కొంచెం ట్రిక్కీగా ఉన్నది. సో డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ దారిలో.